డియర్ ఫ్రెండ్స్, మీరు స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ గురించి నేర్చుకుంటున్నారు. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే సొల్యూషన్స్. మనకు స్కూల్ అసిస్టెంట్ లోపల ఇవ్వబడినటువంటి సిలబస్ ప్రకారం చూసినట్లయితే అసిస్టెంట్ బేసిస్ అండ్ సొల్యూషన్స్ రెండింటిని కంబైన్గా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సొల్యూషన్స్ సంబంధించినటువంటి సిలబస్ను తక్కువ మోతాదులోనూ కాస్త అసిస్టెంట్ బేసిస్ లేదా ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి టాపిక్ను కాస్త ఎక్కువ మోతాదు లోపల సిలబస్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే టాపిక్ని మనం చూడటం జరిగింది. అయితే నెక్స్ట్ ద్రావణాలు అనే చాప్టర్. ద్రావణము అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం చూద్దాం. ముందుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే 6th, 7th, 8th, 9thలలో గత క్లాసులలో మనం చూడటం జరిగింది. ద్రావణము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల యొక్క సజాతీయమైనటువంటి మిశ్రమాన్ని ద్రావణము అంటారు అనే విషయము మీ అందరికీ తెలిసిందే. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల యొక్క మిశ్రమాన్ని ద్రావణము అంటారు. ఉదాహరణకు చక్కెర ద్రావణము తీసుకోండి. కొంత నీటికి ఒక గ్లాస్ లోపల నీరుని తీసుకుని దాన్ని కొంత చక్కెరను వేసి స్పూన్ సాయంతో కానీ కలియబెట్టండి. కొంత టైం తర్వాత కరిగిపోతుంది. కరిగినటువంటి చక్కెర కణాలను మన కంటితో చూడాలంటే చూడలేమండి. ఎందుకంటే ఆ ద్రావితం యొక్క కణము యొక్క సైజు చాలా తక్కువగా ఉంటాయని, ఇలాంటి ద్రావణాలను నిజ ద్రావణాలు అని, మధ్యస్థంగా ఉండబడే ద్రావణాలను కొలాయిడ్స్ అని, ఆ తర్వాత అవలంబనాలు అంటారనే విషయాన్ని 9th క్లాస్ లోపల ఉండబడినటువంటి టాపిక్లో మనం స్పష్టంగా చూడటం జరిగింది. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ద్రావణాన్ని చక్కెర ద్రావణము అంటారు. దీన్నే జల ద్రావణము అనుకోవచ్చు. ఎందుకంటే నీటికి చక్కెరను కలిపాము కాబట్టి ఏర్పడినటువంటి ద్రావణాన్ని జల ద్రావణము అంటారు. నీరు ద్రావణిగా ఉంటే జల ద్రావణు అని, జల ద్రావణాలు అని. ఒకవేళ నీరు ద్రావణిగా లేకుండా ఇతర పదార్థాలు కనుక ద్రావణిగా ఉంటే వాటిని జలేతర ద్రావణాలు అంటారండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, జలేతర ద్రావణాలు. ఉదాహరణకు బెంజిన్ ద్రావణిగా ఉన్నది అనుకోండి, కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణిగా ఉన్నది అనుకోండి, క్లోరోఫామ్ ద్రావణిగా ఉన్నది అనుకోండి, డైఈథర్ ఈథర్, టెట్రాహైడ్రోఫ్యూరాన్, నెక్స్ట్ ఏసిటోన్ లాంటి మొదలైనటువంటి అనేక కర్బన ద్రావణాలు ఉన్నాయండి, నీరు మాదిరిగానే ద్రావణిగా పనిచేసేవి. అంటే అటువంటి వాటి లోపల కనుక చక్కెరను కానీ ఇంకేతర పదార్థాలను కరిగిస్తే ఏర్పడే ద్రావణాలను వాటి జలేతర ద్రావణాలు, జల ద్రావణాలు, జలేతర ద్రావణాలు. అయితే ఇక్కడ ద్రావణం ఏర్పడాలంటే ఎన్ని రకాల అణుఘటకాలు ఉండాలి అంటే సాధారణంగా ఏ ద్రావణానికైనా 2 రకాల అణుఘటకాలు ఉంటాయండి. మొట్టమొదటి అణుఘటకం ఏంటంటే ద్రావణి, దాన్ని సాల్వెంట్ అంటారు. ద్రావితము, సొల్యూట్. ఈ రెండింటి కలయిక వలన ఒక ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఏర్పడుతున్నటువంటి ద్రావణం మాత్రము ఒక భౌతికమైనటువంటి చర్య మాత్రమే. ఇట్స్ ఓన్లీ ద ఫిజికల్ చేంజ్, ఇట్స్ నాట్ ఏ కెమికల్ చేంజ్. అంటే డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఏ సొల్యూషన్ దెర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ ఫార్ములా ఆర్ కెమికల్ కాంపోజిషన్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ ద సింప్లీ ఫిజికల్ చేంజ్. మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీంట్లో ఏంటంటే ఒక ద్రావణం ఏర్పడుతున్నప్పుడు ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే, ఇది రసాయనిక ప్రక్రియ కాదు అనే విషయం మనకు తెలుస్తున్నది. అయితే ద్రావిత కణాల యొక్క సైజ్ అనేది కొలాయిడ్స్ కంటే మరియు అవలంబనాల్లో కంటే తక్కువగా ఉంటున్నది. ఇటువంటి ద్రావిత కణాలను మనం వడబోత పద్ధతి ద్వారా వేరు చేయలేమన్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా ఏర్పడ్డటువంటి ద్రావణము యొక్క లక్షణాల గురించి చూద్దాము. కొన్ని లక్షణాలను, ఉదాహరణకు ద్రావణము అనేది ఒక సజాతీయమైన మిశ్రమము అని, దాంట్లో 2 రకాల అణుఘటకాలను కలిగి ఉంటున్నదని, అందుకోసం బై కాంపోనెంట్ సొల్యూషన్ అంటారు. అణుఘటక ద్రావణము అని అంటాము. తర్వాత ద్రావణం లోపల ఉండబడినటువంటి కొన్ని ధర్మాలను కనుక చూసినట్లయితే సాంద్రత, వక్రీభవన గుణకము, స్నిగ్ధత లాంటి మొదలైన ధర్మాలను ఎక్కడ తీసుకొని చూసినా కూడా సమానంగా ఉంటుంటాయి. కాబట్టి అటువంటి దాన్ని ఒక సజాతీయమైనటువంటి మిశ్రమంగా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ద్రావణికి వేరొక ద్రావణ్యం అంటే వేరొక పదార్థాన్ని కనుక కలిపినట్లయితే, కరగనటువంటి దాన్ని కనుక కలిపితే, ఉదాహరణకు నీటికి నాఫ్తలిన్ ఉండలను కలపండి. నీరేమో అకర్బనం అయితే ఇక్కడ ఉండబడినటువంటి నాఫ్తలిన్ అనేది ఆర్గానిక్ మెటీరియల్ కాబట్టి ఒక దాంట్లో ఇంకొకటి కరగవు. కాబట్టి అటువంటప్పుడు మనకు ద్రావణి, ద్రావితములు 2 వేరు వేరు ప్రావస్థలుగా కనపడుతుంటాయి. అంచేత వీటిని
అమిశ్రమణీయమైనటువంటి పదార్థాలు గాను, లేదా దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటే సజాతీయమైన మిశ్రమము అంటే, నెక్స్ట్ దీన్ని విజాతీయమైనటువంటి మిశ్రమంగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ మిశ్రమాలు రెండు రకాలు అనొచ్చు. ఇక్కడ మిశ్రమం అంటే ద్రావణం అనేది ఒక మిశ్రమము, సజాతీయమైన మిశ్రమము, విజాతీయమైనటువంటి మిశ్రమం అనే విషయం మనకు తెలుస్తున్నది. అయితే ఇక్కడ డిఎస్సిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ చదివేటప్పుడు లేదా ఫిజిక్స్ చదివేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన పట్టు దొరికిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇచ్చినటువంటి ఆ లెసన్ మీద, ఆ యూనిట్ మీద కాన్సెప్ట్ ఏర్పడిన తర్వాత మీరు తర్వాత ఎక్కడన్నా దాగి ఉండబడినటువంటి ప్రతి బిట్ను కూడా మనం బయట తీసి గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ మీద కమాండింగ్ అవసరం కాబట్టి చాలా కేర్ఫుల్గా వినవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీకు గతంలో 9th క్లాస్ లోపల ఉండబడినటువంటి టాపిక్లోనే మీకు ఈ ద్రావణాల గురించి, వాటి భాగాల గురించి మనం చూడటం జరిగింది. అయితే ఇక్కడ గమనించండి ఏంటంటే, ద్రావణము ఏర్పడటము బట్టి అంటే ద్రావిత పరిమాణాన్ని బట్టి ద్రావణాలు ముఖ్యంగా 3 రకాలు అంటారని. నెంబర్ 1 చూడండి, అసంతృప్త ద్రావణము అన్సాచురేటెడ్ సొల్యూషన్, సంతృప్త ద్రావణము సాచురేటెడ్ సొల్యూషన్. నెక్స్ట్ అతి సంతృప్త ద్రావణం సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. Simply based on the quantity of the solute which is present in the solution, the solutions are classified into 3 types. ఫస్ట్ మొదటిది అసంతృప్త ద్రావణము, సంతృప్త ద్రావణము, అతి సంతృప్త ద్రావణం. అసంతృప్త ద్రావణము కంటే ముందు సంతృప్త ద్రావణం గురించి మనం నేర్చుకుందాం. ఒక్కటే నిమిషంలో చూడండి. ఏదైనా నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణిలో ఎంతైతే ద్రావితము కరగబడాలో, చూడండి, ఎంతైతే ద్రావితము కరగబడాలో అంతే ద్రావితం కనుక కరిగినట్లయితే, ఎంతైతే ద్రావితం కరగబడాలో అంతే కనుక కరిగినట్లయితే దాన్ని సంతృప్త ద్రావణము అంటారండి. నేను సాధారణంగా పిల్లలకు, హై స్కూల్ లెవెల్ పిల్లలకు గుర్తు చేసేటప్పుడు ఇలా గుర్తు చేస్తుంటాను. ఒక వ్యక్తి 4 ఇడ్లీలు కనుక తిన్నట్లయితే, మార్నింగ్ టైం లోపల ఇడ్లీ సాంబార్తో తింటున్నాడు అనుకుందాము. 4 ఇడ్లీలు తిన్నట్లయితే సంతృప్తంగా ఉంటే ఇట్స్ ఇనఫ్, సంతృప్తమైనటువంటి వ్యక్తిగా. 4 తినేవానికి ఒకటే ఇడ్లీ కనుక ఇచ్చినట్లయితే సరిపించుకోమంటే అతను ఎలా ఉంటాడంటే అసంతృప్తంతో ఉంటాడు. అంటే తినవలసిన దానికంటే తక్కువగా తిన్నాడు కాబట్టి. ఒకవేళ 4 ఇడ్లీల బదులు 100 ఇడ్లీలను తినమని పెడితే ఒక 4 8 దాకా తిని మిగిలినవి తినలేక కక్కి చచ్చిపోతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం ఏమనొచ్చు అంటే అతి సంతృప్తంగా భావించవచ్చును. అంటే అసంతృప్తంగా ఉన్న స్థిరత్వం ఉండదు, అతి సంతృప్తంగా ఉన్న స్థిరత్వం ఉండదు. కానీ సంతృప్తమైనటువంటి పరిస్థితిలో మాత్రమే తీసుకోవలసినటువంటి కంటే ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఉండదు. కావున ఈ 3 రకాల ద్రావణాల్లో సంతృప్త ద్రావణము అనేది అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా అర్థమవుతున్నది. అంటే ఏ ద్రావణములోనైతే ద్రావిత పరిమాణం ఎంతైతే ఉండాలో అంతే ఉన్నట్లయితే సంతృప్త ద్రావణం అని, తక్కువగా ఉన్నట్లయితే అసంతృప్త ద్రావణం అని, ఎక్కువగా ఉన్నట్లయితే అతి సంతృప్త ద్రావణము అంటారని. ఇందులో సంతృప్త ద్రావణం అతి స్థిరమైనదిగాను, అసంతృప్త అతి సంతృప్త ద్రావణాలు స్థిరత్వం లేనటువంటిగా భావించవచ్చు. అయితే అక్కడ అతి సంతృప్తము కొద్ది పరిమాణంలో కనుక ఉన్నట్లయితే దాన్ని షేక్ చేయటం వల్ల కరిగిన పదార్థాన్ని కొంతవరకు వేడి చేయటం లేదా షేక్ చేయటం ద్వారా మళ్ళీ సంతృప్తమైనటువంటి ద్రావణానికి మార్చవచ్చు అన్నటువంటి విషయం మీకు తెలిసిదే. అయితే ఇక్కడ గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పదం ఏంటంటే ద్రావణీయత. ద్రావణీయత అంటే ఏంటి చూడండి. ద్రావణీయత అంటే స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద, ఒక నియమితమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో, చూడండి, స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరుగు ఉండు ద్రావిత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అంటారండి. ఒక మాటలో ఇంగ్లీష్లో సాల్యుబిలిటీ అంటారు. అంటే డిజాల్వింగ్ నేచర్, కరిగే గుణం అండి ద్రావణీయత అనేది తెలియచేస్తున్నది. కరిగే గుణము. దీనికి ఖచ్చితమైన డెఫినేషన్ అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో ఎంతైతే గరిష్టంగా కరుగుతుందో ఆ కరిగే ద్రావిత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. ఈ ద్రావణీయతను ప్రభావితం చేసే అంశాలు చాలా ముఖ్యమైనవిగా భావించాలి. అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించండి, అతి సంతృప్త ద్రావణాలు అస్థిరమైనటువంటి విషయం మీకు తెలిసిందే. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉందండి. హైపో అనేది Na2S2O3, చూడండి, సోడియం థయోసల్ఫేట్. సోడియం థయోసల్ఫేట్ రసాయనిక హైపో యొక్క రసాయనిక నామం ఏంటంటే సోడియం థయోసల్ఫేట్. ఇది ఈ చాప్టర్లో వచ్చే ఒక ముఖ్యమైనటువంటి పదం అండి, అది గుర్తుంచుకోవాల్సినటువంటిదే. ద్రావణీయతపై ఆధారపడే అంశాలను కనుక చూసినట్లయితే
ద్రావణీయతను ఆధారపడే అంశాలను మీరు గమనించండి. ఏవి అంశాలు ద్రావణీయతను ప్రభావితం చేస్తున్నాయి అంటే నెంబర్ 1 ద్రావణి మరియు ద్రావిత స్వభావము, నెంబర్ 2 ఉష్ణోగ్రత. ఈ రెండు అంటే ద్రావణి 1, ద్రావితం 2, ఉష్ణోగ్రత 3గా కొన్నిట్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది 3గా కాకుండా 2గా చదివినట్లయితే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఎందుకో చూద్దాము. నెంబర్ 1 గమనించండి, ద్రావణి ద్రావిత స్వభావాన్ని గమనిద్దాము. తర్వాత రెండవది ఉష్ణోగ్రతను గమనించినట్లయితే ఫస్ట్ ద్రావణి ద్రావితము. ఉదాహరణకు నీరు తీసుకోండి. నీరుని తీసుకొని సాధారణంగా NaCl సోడియం క్లోరైడ్ లాంటి దాన్ని కరిగించండి. నీరు అనేది ధ్రువ ద్రావణి, సోడియం క్లోరైడ్ కూడా ధ్రువ పదార్థము కాబట్టి తన లోపల తాను కరిగించుకుంటుంది. బేస్డ్ ఆన్ లైక్ డిజాల్వ్ లైక్. గత క్లాస్లో మనం చదివాము ఈ అంశము. కాబట్టి తన లోపల కరిగించుకుంటుంది. ధ్రువ పదార్థమైనటువంటి అయానిక పదార్థమైన NaClను తన లోపల కరిగించుకుంటుంది అనేది విషయం మీకు తెలుసు. నీరు ధ్రువ పదార్థమే. NaCl ఇక్కడ ధ్రువ పదార్థాలకు సంబంధించినటువంటిదే కాబట్టి కరుగుతూ ఉంటుంది. కానీ నీటి లోపల సోడియం క్లోరైడ్ బదులుగా కర్బన పదార్థమైనటువంటి నాఫ్తలిన్ ఉండలు ఉంటాయి కదండి. మన యూరినల్స్లో ఉపయోగిస్తున్నటువంటి లేదా బీరువాలలో క్రిమి కీటకాలు చేరకుండా మనము ఉపయోగిస్తున్నటువంటి నాఫ్తలిన్ ఉండలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అటువంటి నాఫ్తలిన్ బాల్స్ను కనుక తీసుకొని మీరు దీంట్లో వేయండి. నీటిలో వేసి బాగా కలియబెట్టండి. ఎంతసేపు కలియబెట్టినా కూడా అది కరవకుండా అదే విధంగా ఉంటుంది. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే చూడండి, నీరు అనేదేమో అక్కడ ధ్రువ ద్రావణి అయితే నాఫ్తలిన్ అనేదేమో అధ్రువ పదార్థం. ఇది ఆర్గానిక్ కాంపౌండ్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్. దేర్ ఈస్ ఎ నో రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. కాబట్టి ఇక్కడ ఈ కర్బన పదార్థమైనటువంటి నాఫ్తలిన్ను నీరు అంటుంది నేను నా లోపల కరిగించుకోను అని. అంటే తన లోపల కరిగించుకోవటం లేదండి. అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది దీంట్లో కరగటం లేదు. అంటే దీన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే నీటి లోపల సోడియం క్లోరైడ్ యొక్క ద్రావణీయత ఎక్కువగాను, నెక్స్ట్ అదే నాఫ్తలిన్ యొక్క ద్రావణీయత నీటిలో చాలా తక్కువగా లేదు అని చెప్పొచ్చు. అంటే ఏంది, ఇక్కడ కరిగే పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి ద్రావణీయత అనేది ఆధారపడి ఉంటుంది. కరిగే పదార్థము ధ్రువ పదార్థం అయినట్లయితే ఎక్కువగా ఉంటున్నది, కరిగే పదార్థం అధ్రువ పదార్థం అయితే తక్కువగా ఉంటుంది. ఒకవేళ దీనికి రివర్స్ తీసుకొని చూద్దామండి. గతం లోపల ఎన్నో పుస్తకాల లోపల ఇచ్చిందే, ఇక్కడ కన్ఫ్యూజన్గా కూడా ఇవ్వచ్చు ఎగ్జామినేషన్లో డిఎస్సిలో. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణకు కిరోసిన్ తీసుకోండి. నీటిని పక్కకు పెట్టేసి కిరోసిన్ ఒక పాత్ర లోపల తీసుకోండి. కిరోసిన్ లోపల సోడియం క్లోరైడ్ వేయండి. కిరోసిన్ మీ అందరికీ తెలుసు కర్బన పదార్థము, ఇది అధ్రువ ద్రావణి. ఇదేమో ధ్రువ పదార్థం NaCl అనేది. కాబట్టి నీకు నాకు సంబంధం లేదు అంటున్నది. కాబట్టి NaClను కనుక నీటి కిరోసిన్లో కరిగిస్తే తన లోపల కరిగించుకోదు. అంటే ఏంది, కిరోసిన్ లోపల అయానిక పదార్థం కరగటం లేదు. కాబట్టి NaCl యొక్క ద్రావణీయత అనేది కిరోసిన్లో ఆల్మోస్ట్ లేదు అని చెప్పవచ్చు. కానీ అదే కిరోసిన్ లోపల నాఫ్తలిన్ ఉండలను లేదా బాల్స్ని కనుక వేసినట్లయితే హాయిగా ప్రశాంతంగా తన లోపల కరిగించుకుంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ నాఫ్తలిన్ ఆర్గానిక్ కాంపౌండే, అదేవిధంగా తీసుకున్నటువంటి కిరోసిన్ కూడా ఇక్కడ నాన్ పోలార్ సాల్వెంట్ అధ్రువ ద్రావణే. కాబట్టి రెండు అధ్రువ పదార్థాలు కాబట్టి ఒకదానిలో ఇంకొకటి కరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రావణి ద్రావితముల యొక్క స్వభావము కూడా ద్రావణీయతను ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో ఒక భాగంగా మనం నేర్చుకుంటాము. ఒక్కొక్కసారి ద్రావిత పరిమాణము కణం యొక్క సైజ్ కనుక కరిగే పదార్థం యొక్క కణం యొక్క సైజ్ సన్నగా చూర్ణ రూపం లోపల ఉన్నట్లయితే ఎక్కువగా ఉంటుంది, స్ఫటిక రూపం లోపల ఉన్నట్లయితే తక్కువగా ఉంటున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇది ఉష్ణోగ్రత ప్రభావం. చాలా ఇది ముఖ్యమైనదండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇన్ జనరల్గా ఏదైనా నీటి లోపల లేదా ద్రావణి లోపల పదార్థాలు కరుగుతున్నట్లయితే మనము వేడి చేస్తూ పోయినట్లయితే ఉష్ణోగ్రతను పెంచుతూ పోయినట్లయితే ద్రావణీయత అనేది పెరుగుతూ ఉంటుంటుందని సాధారణంగా. కానీ కొన్ని పదార్థాలను వేడి చేసినా కూడా ద్రావణీయత అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే కొన్నిట్లోనేమో మార్పు ఉండదు, కొన్నిట్లోనేమో తగ్గుతూ ఉంటుంది, కొన్నిట్లో పెరుగుతూ ఉంటుంది. రేపు ఈ విధంగా ప్రశ్న తయారు చేయవచ్చు. డిఎస్సిలో బ్రహ్మాండంగా ఛాన్స్ ఉన్నది. చూడండి, ఈ క్రింది ఏ పదార్థము నీటి లోపల కరుగుతున్నప్పుడు ద్రావణీయత పెరుగుతుంది, పెరగదు, అసలు మారదు. దానికి ఏ ఎగ్జాంపుల్, ఏ ఎగ్జాంపుల్, పెరుగుతున్నది ఏది, పెరగనిది ఏది అనే అంశాలు మనము చూడవలసినటువంటి అవసరం ఉన్నదండి. తర్వాత మీరు నెక్స్ట్ చూడండి,
కాపర్ సల్ఫేట్ ధృవ ద్రావితము, మీరు ఇంకొక ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద గమనించండి. కాపర్ సల్ఫేట్ ధృవ ద్రావితము, నీరు ధృవ ద్రావణి. కాబట్టి ఒక దాంట్లో ఇంకొకటి కరుగుతూ ఉంటుంది. కాబట్టి కాపర్ సల్ఫేట్ యొక్క ద్రావణీయత నీటి లోపల ఎక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే కిరోసిన్లో కరగదండి కాపర్ సల్ఫేట్, ఎందుకంటే కాపర్ సల్ఫేట్ అయానిక పదార్థం కదా, అందువల్ల ఇది కిరోసిన్ లోపల కరగదు. కానీ అదే నీటి లోపల కరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి ద్రావణీయత మనకు అర్థమవుతుంది. రెండవది నాఫ్థలిన్. మీరు నాఫ్థలిన్ అనేది అధ్రువ పదార్థము, కిరోసిన్లో అధ్రువ ద్రావణి లోపల కరుగుతుంది అన్న విషయం మీకు తెలుస్తున్నది. ఉష్ణోగ్రత పెరిగిన కొలది గమనించండి, ఉష్ణోగ్రత పెరిగిన కొలది పొటాషియం హైడ్రాక్సైడ్, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఇబ్బంది పడుతుంటుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పొటాషియం హైడ్రాక్సైడ్, పొటాషియం నైట్రేట్, అమ్మోనియం క్లోరైడ్, నెక్స్ట్ సోడియం నైట్రేట్ NaNO3 లాంటి మొదలైనటువంటి సమ్మేళనాలు ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లయితే, కింద నుంచి ఉష్ణోగ్రతను పెంచుతున్నట్లయితే ఈ పదార్థాల యొక్క ద్రావణీయతలు కూడా పెరుగుతూ ఉంటుందండి. కానీ ఒక స్పెషల్గా ఉండబడే ఒక సమ్మేళనము సీరియస్ సల్ఫేట్, అంటే సీరియంకు సంబంధించినటువంటి సల్ఫేట్ అనే ఒక పదార్థాన్ని కనుక నీటి లోపల వేసి టెంపరేచర్ని కనుక పెంచుతూ ఉన్నట్లయితే దాని యొక్క ద్రావణీయత అనేది తగ్గుతూ వస్తుందండి. ఇది ముఖ్యమైనటువంటి ఏవి పెంచుతున్నవి ఏవి తగ్గిస్తున్నవి అనే అంశము మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత గమనించండి, ఉదాహరణకు సోడియం సల్ఫేట్ మరియు సోడియం క్లోరైడ్ల ద్రావణీయత ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండదండి. ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండదు. అందులో ముఖ్యంగా ఇన్ జనరల్ చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాన్ని మీరు తీసుకొని చూడండి. సోడియం క్లోరైడ్ పదార్థాన్ని నీటి లోపల తీసుకొని ఉష్ణోగ్రతను పెంచినా కూడా ద్రావణీయత అనేది పెరగటం లేదు, ఎక్కువ కరగటం లేదండి. కారణం ఏంటిదో తెలుసా? ఊహించండి, చూద్దాం. సోడియం క్లోరైడ్ యొక్క హైడ్రేషన్ ఉష్ణము, లాటిస్ ఉష్ణములు రెండు కూడా సమానమండి. చాలా జాగ్రత్త వినండి. హైడ్రేషన్ ఉష్ణము, లాటిస్ ఉష్ణములు కనుక రెండు సమానమైతే ఆయా పదార్థముల యొక్క నీటి లోపల కరుగుతున్నప్పుడు వాటిపైన ఉష్ణోగ్రతను పెంచినా కూడా ద్రావణీయత అనేది మార్పు ఉండదు. కాబట్టి ఈ క్రింది వాటిలో ఏ సమ్మేళనమును వేడి చేసినా కూడా ద్రావణీయత లోపల మార్పు లేదు అని ఎగ్జాంపుల్ లోపల NaCl లాంటిది కనుక ఇస్తే సోడియం క్లోరైడ్ లేదా సాధారణ ఉప్పును పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొక అంశాన్ని గమనించండి. ఉష్ణోగ్రత పెంచినట్లయితే వాయువుల యొక్క ద్రావణీయత ఏమైతే చెప్పండి. ఉదాహరణకు ఒక పాత్ర లోపల ఆక్సిజన్ కరిగి ఉన్నది అనుకుంటాం, నీటి లోపల కరిగి ఉన్నటువంటి దానికి నుంచి మనము టెంపరేచర్ను అందిస్తూ పోతున్నాం అనుకోండి. కరిగినటువంటి ఆక్సిజన్ వాయువు ఏమైపోతుంది చెప్పండి, బయటికి వెళ్ళిపోతుంది, ఎస్కేప్ అవుతుంది. కాబట్టి ద్రావణీయత పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఈజీ గుర్తుపట్టవచ్చు. ఒకవేళ నీటి లోపల కరిగే వాయువులు కనుక ఉన్నట్లయితే అటువంటి వాయువులు ఉష్ణోగ్రతను పెంచుతున్న కొలది ద్రావణీయత అనేది తగ్గుతూ ఉంటున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అదేవిధంగా చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా గమనించే ఉన్నారు, CO2 నీటిలో కరిగించిన ఏర్పడే ద్రావణాన్ని సోడా అంటారండి. CO2 కార్బన్ డైఆక్సైడ్ నీటి లోపల చక్కగా ధారాళంగా కరుగుతూ ఉంటుంది. మీ అందరూ తెలుసు, అమ్మోనియా, హైడ్రోజన్ క్లోరైడ్, CO2 లాంటి వాయువులు నీటి లోపల కరుగుతూ ఉంటాయి. ఇటువంటి కరిగినప్పుడు వాటికి సంబంధించిన ద్రావణాలు ఏర్పడతాయి. కార్బన్ డైఆక్సైడ్ నీటి లోపల కరగడం వల్ల ఏర్పడే ద్రావణాన్ని సోడా ద్రావణము అంటారండి. ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణాన్ని గాఢత అంటారండి. నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ద్రావణాలు అనే చాప్టర్ లోపల గాఢత అనేది చాలా ముఖ్యమైనటువంటిదండి. గాఢత అంటే ఏంటిది, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, వాట్ ఇస్ మెంట్ బై కాన్సన్ట్రేషన్? చూడండి, ఒక పాత్ర లోపల నీరు ఉన్నట్టుగా భావించండి. దానికి కొంచెము సాల్ట్ని వేయండి లేదా షుగర్ను వేయండి. మీరు రియల్ లైఫ్లోకి వచ్చేస్తే టీ తాగుతున్నట్లయితే ఒకవేళ కెమిస్ట్రీ తెలిసినటువంటి వాళ్ళు ఇలా అంటుంటారండి, షుగర్ కనుక ఎక్కువైనట్లయితే షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అని అంటుంటుంటారు ఇన్ జనరల్గా. ఎందుకంటే దాని యొక్క గాఢత ఎక్కువైంది, దాని యొక్క పరిమాణం ఎక్కువైంది, దాని యొక్క అణువులు ఎక్కువైనవి అనే విషయాన్ని తెలియపరచడం కోసం ఆ విధంగా
ఉపయోగిస్తారు. గాఢత అంటే ఒక ద్రావణములో కరిగి ఉన్న ద్రావిత పరిమాణం, ఒక ద్రావణములో ఎంత ద్రావితం కరిగి ఉన్నది, కరిగే పదార్థం ఎంత ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూపించే దాన్నే గాఢత అంటారు. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ నోన్ ఎస్ కాన్సన్ట్రేషన్. అంటే టు ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ వేరియస్ మెథడ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్. అందులోపల మొలారిటీ, నార్మాలిటీ, ఫార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, వాల్యూమ్ పర్సంటేజ్, వెయిట్ పర్సంటేజ్, ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయండి. అందులోపల మనకు సిలబస్ లోపల మాత్రం కొన్ని నియమితంగా ఉన్న డిఎస్సిలో మాత్రం ఒక 4 మెథడ్స్ మాత్రమే ఇచ్చాను. ఆ 4 మెథడ్స్ గురించి మనం స్పష్టంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ద్రావణము లోపల ఉండబడిన ద్రావిత పరిమాణాన్ని గాఢత అంటారని, గాఢతను సూచించే పద్ధతుల్లో భార శాతము ఒకటండి, బాగా గమనించండి. భార శాతము, వెయిట్ పర్సంటేజ్. రెండవది ఘనపరిమాణ శాతము, వాల్యూమ్ పర్సంటేజ్. మూడవది మొలారిటీ, మూడవది క్యాపిటల్ ఎం. నాలుగవది మోల్ భాగము, ఎక్స్తో సూచిస్తారండి. మోల్ భాగాన్ని క్యాపిటల్ ఎక్స్తో చూపిస్తారు, మొలారిటీ అయితే క్యాపిటల్ ఎం. ఘనపరిమాణ శాతం అంటే వాల్యూమ్ పర్సంటేజ్ కాబట్టి వీతోని, భార శాతం అంటే వెయిట్ పర్సంటేజ్తో కాబట్టి డబ్ల్యూ పర్సంటేజ్తో మనం చూపిస్తాము. మీరు స్క్రీన్ పైన స్పష్టంగా మీరు గమనిస్తూనే ఉండొచ్చు. అయితే ఇక్కడ భార శాతాన్ని తీసుకొని చూద్దామండి. చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, ఎక్కడ కష్టమైనటువంటి ఏమీ లేదు, చాలా ఈజీగా మనము దీని లోపల ఉండబడిన న్యూమరికల్స్ మనం సాధించవచ్చు, చేయొచ్చు. చూడండి, ఉదాహరణకు భార శాతం అంటే ఏంటంటే 100 గ్రాముల ద్రావణములో, గమనించండి డెఫినేషన్, 100 గ్రాముల ద్రావణములో కరిగి ఉన్న ద్రావిత భారాన్ని భార శాతము అందరు. 100 గ్రాముల ద్రావణములో కరిగి ఉన్న ద్రావిత భారాన్ని భార శాతము అంటారండి. ఇప్పుడు ద్రావిత భారాన్ని స్మాల్ డబ్ల్యూతోని చూపిస్తాము అనుకుందాం. ద్రావణ భారాన్ని క్యాపిటల్ డబ్ల్యూతో కనుక చూపించినట్లయితే మీరు చూడండి, గమనించండి, ఇక్కడ ఆ భార శాతాన్ని మనం లెక్కించాలంటే ఎలా లెక్కించవచ్చో చూడండి. ద్రావణపు భార శాతాన్ని మనం లెక్కించాలి అంటే స్మాల్ డబ్ల్యూ ప్లస్ క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ 100. చూడండి, అక్కడ ద్రావణపు భారము కావాలంటే స్మాల్ డబ్ల్యూ ప్లస్ క్యాపిటల్ డబ్ల్యూ, అంటే స్మాల్ డబ్ల్యూ ఏమో ద్రావిత భారము, క్యాపిటల్ డబ్ల్యూ ఏమో ద్రావణ భారం అండి. ఆ రెండింటి కలిపితే ఏమవుతుంది, ద్రావణం భారం అవుతుంది. భార శాతం కావాలి అంటే స్మాల్ డబ్ల్యూ ప్లస్ క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ 100. స్మాల్ డబ్ల్యూ అనేది ద్రావిత భారము, క్యాపిటల్ డబ్ల్యూ అనేది ద్రావణ భారము. ద్రావణము మొత్తం భారం కావాలంటే స్మాల్ డబ్ల్యూ ప్లస్ క్యాపిటల్ డబ్ల్యూ మనం తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు చూద్దాము. 120 గ్రాముల జల ద్రావణములో 10 గ్రాములు ఉంటే దాని యొక్క భార శాతం ఎంత? చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఉన్నది ఏంటంటే దాని తర్వాత మీరు ఒక్కసారి దీన్ని గమనించండి. 120 గ్రాముల జల ద్రావణంలో 10 గ్రాములు ఒక్క నిమిషము, దీంట్లో సోడియం కార్బోనేట్, 10 గ్రాముల సోడియం కార్బోనేట్ ఉంటే అప్పుడు దాని యొక్క భార శాతం ఎంత అంటే, ఇక్కడ ప్రాబ్లంను గమనించండి. 120 గ్రాముల జల ద్రావణంలో అంటే అక్కడ మీకు స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఈ ప్రాబ్లం సొల్యూషన్ మీరు గమనించండి. 10 అంటే ద్రావితం యొక్క భారము 10, అక్కడ ద్రావణం యొక్క భారం ఎంత అంటే 120. చూడండి, ఇంటూ 109 ఇజ్ ఈక్వల్ నీకు ఎంత వస్తుందంటే 8.33%. నెక్స్ట్ మీకు భార శాతం గురించి చూశారు. భార శాతంలో ఇది నిష్పత్తిని కలిగి ఉంటాయి కాబట్టి దీనికి ప్రమాణాలు కలిగి ఉండవు అన్న విషయము మీకు తెలిసినటువంటిదే. అయితే భార శాతంలో 100 గ్రాముల ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితమైనటువంటి భారాన్ని భార శాతంగా మనము తెలియచేస్తాము. అయితే ఇక్కడ దీనికి ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు ఉండకపోవడానికి గల కారణము మీ అందరికీ తెలుసు, అదేంటంటే నిష్పత్తిని కలిగి ఉన్నది కాబట్టి. రెండవది ఘనపరిమాణ శాతము, ఇది కూడా గాఢతను తెలియచేస్తుందండి. దీన్ని V%తో చూపిస్తాము. 100 మిల్లీలీటర్ల ద్రావణంలో ఉన్నటువంటి ద్రావిత ఘన పరిమాణాన్ని మిల్లీలీటర్లలో తెలియచేసినట్లయితే దాన్ని ఘనపరిమాణ శాతము అంటారండి. చూడండి, 100 మిల్లీలీటర్ల ద్రావణములో
కరిగి ఉన్న ద్రావితపు ఘన పరిమాణాన్ని మిల్లీ లీటర్లలో తెలియచేసినట్లయితే దాన్ని ఘన పరిమాణ శాతము అంటారు. దీన్ని V పర్సంటేజ్తో చూపిస్తారు అనే విషయం మీకు తెలిసింది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. ఇక్కడ ద్రావితం యొక్క ఘన పరిమాణాన్ని స్మాల్ v మిల్లీలీటర్లతోనూ, ద్రావణం యొక్క మొత్తం ఘన పరిమాణం ఏమవుతుంది అంటే స్మాల్ v ప్లస్ క్యాపిటల్ V. ఇంతవరకు మనం చూసినట్టుగానే స్మాల్ v ప్లస్ క్యాపిటల్ V మిల్లీలీటర్లు ఈజ్ ఈక్వల్ టు ద్రావణపు మొత్తం ఘన పరిమాణాన్ని తెలియజేస్తుందండి. మీరు స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఘన పరిమాణ శాతము ఈజ్ ఈక్వల్ స్మాల్ v బై స్మాల్ v ప్లస్ క్యాపిటల్ V ఇంటూ 100. అంటే ద్రావితం యొక్క పరిమాణాన్ని వాడిస్తాడండి. 10 ml 20 ml ఎంత ఇస్తాడు. ద్రావణి ఘన పరిమాణం కూడా ఇస్తాడు. 80 20 40 ఎంతో ఇస్తాడు. దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఘన పరిమాణ శాతం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. అంటే స్మాల్ v బై స్మాల్ v ప్లస్ క్యాపిటల్ V ఇంటూ 100. అదే పై దాంట్లోనైతే భార శాతంలో స్మాల్ w బై స్మాల్ w ప్లస్ క్యాపిటల్ W ఇంటూ 100. ఈ ఘన పరిమాణ శాతానికైనా ప్రమాణాలు ఉండవు, భార శాతానికైనా ప్రమాణం ఉండవండి. సిలబస్ ప్రకారము డిఎస్సి సిలబస్ ప్రకారం చూసినట్లయితే ఘన పరిమాణ శాతము, భార శాతము, మొలారిటీ కూడా ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే మొలారిటీ. మీ అందరికీ తెలుసు, మొలారిటీ అనేది ద్రావణాలు చదువుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మీరు వెంటనే గుర్తుపడతారు. అదేంటంటే మొలారిటీ అనే వర్డ్ ద్రావణాలకు సంబంధించినటువంటిది. ఇది ద్రావణం యొక్క గాఢతను తెలియచేసే అంశము. 1m 2m 1m గాఢత కలిగిన 1 లీటర్ ద్రావణము, 2m గాఢత కలిగిన 1 లీటర్ ద్రావణం ఉన్నది అనుకోండి. దేని యొక్క గాఢత ఎక్కువ అంటే 2m గాఢత కలిగినటువంటి ద్రావణం యొక్క గాఢత ఎక్కువ అనేది మనకు అర్థమవుతుంది. మొలారిటీ పెరుగుతున్న కొలది గాఢత కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ ద్రావణాల గాఢతను తెలియచేయటాన్ని మొలారిటీలలో ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఎన్నో మెథడ్స్ ఉన్నవి. ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నాము. భార శాతము, ఘన పరిమాణ శాతము, మొలాలిటీ అని, నార్మాలిటీ అని, ఫార్మాలిటీ అని, భార భాగము అని, అలా ఎన్నెన్నో పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వాటిలో మొలారిటీ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. కాబట్టి సాధారణంగా మొలారిటీని ఎక్కువగా ఉపయోగిస్తాము. దీన్ని క్యాపిటల్ M అనే అక్షరంతో సూచిస్తుంటామండి. మొలారిటీను చూడండి, మొలారిటీను మనము ఎలా అంటే దాని యొక్క డెఫినేషన్ మీరు గమనించండి. 1 లీటరు ద్రావణములో చూడండి, 1 లీటరు ద్రావణములో కరిగి ఉండబడిన ద్రావితపు మోళ్ల సంఖ్యను మొలారిటీ అంటారండి. 1 లీటరు ద్రావణములో కరిగి ఉండబడిన ద్రావితపు మోళ్ల సంఖ్యను మొలారిటీ అంటారు. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ స్మాల్ n బై V ఇన్ లీటర్స్. చూడండి స్క్రీన్ మీద కొంచెం అబ్జర్వ్ చేయండి, పైకి కనపడుతున్నది. మొలారిటీ ఈజ్ ఈక్వల్ స్మాల్ n బై క్యాపిటల్ V. అంటే ఇక్కడ స్మాల్ n అనేది ఇక్కడ ద్రావితపు మోలుల సంఖ్యను తెలియచేస్తుంది. క్యాపిటల్ V అనేది ద్రావణపు ఘన పరిమాణాన్ని తెలియచేస్తుందండి. 1 లీటరు ద్రావణములో కరిగి ఉండబడే ద్రావితపు మోలుల సంఖ్యని మొలారిటీ అంటారు. దీన్ని క్యాపిటల్ Mతోని సూచిస్తాము అన్న విషయం మనకు తెలిసింది. అయితే మొలారిటీ ఈజ్ ఈక్వల్ చూడండి, ఇక్కడ గమనించండి, n బై V కదండి. n అంటే మోలుల సంఖ్య మీకు తెలుసు. స్మాల్ n ఈజ్ ఈక్వల్ మోల్ల సంఖ్య. మోల్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ చూడండి భారము బై అనుభారము, W బై GMW. స్మాల్ n ఈజ్ ఈక్వల్ W బై GMW. దాన్ని మొలారిటీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ n బై V కదా, n వాల్యూ W బై GMW ఇంటూ చూడండి 1 బై V ఇన్ లీటర్స్. అయితే ఇక్కడ మొలారిటీ ఈజ్ ఈక్వల్ మనం మిల్లీ లీటర్లో కనుక తెలియచేయాలంటే ద్రావిత భారము స్మాల్ w బై GMW ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీ లీటర్స్. మిల్లీ లీటర్స్లోనైతే ఈ విధంగా, లీటర్స్లోనైతే మొలారిటీ ఈజ్ ఈక్వల్ ద్రావితపు భారము బై ద్రావితపు గ్రాము అనుభారము ఇంటూ 1 బై V ఇన్ లీటర్స్. 1 బై V ఇన్ లీటర్స్. ఒకవేళ లీటర్లలో లెక్కించాలన్నప్పుడు ఆ విధంగా లెక్కిస్తాము. అయితే
మొలారిటీ యొక్క ప్రమాణాలు చూడండి. క్యాపిటల్ M = N/V కదా. N అనేది మోల్స్లలో తెలియజేస్తాం, V అనేది లీటర్లలో. కాబట్టి ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీ గమనించండి, మోల్స్ పర్ లీటర్స్ అనేది మనకు అర్థమవుతుంది. మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. మొలారిటీ అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడే అంశమా కాదా? మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉండబడిన ఈక్వేషన్ బట్టి చెప్పండి చూద్దాం. ద్రావితపు భారము బై ద్రావితపు అనుభారము ఇంటూ 1000/V in milliliters. ద్రావితపు భారము మారదు, ఉష్ణోగ్రతను చేంజ్ అయినప్పుడు అనుభారము కూడా మారదు. అక్కడ మారే అంశం ఏంటంటే ద్రావణపు ఘన పరిమాణము మిల్లీలీటర్లు కావచ్చు, లీటర్లు కావచ్చు. V అనేది వాల్యూమ్ చేంజ్ అవుతుందండి టెంపరేచర్ని బట్టి. అంటే మొలారిటీ అనేది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఆటోమేటిక్గా వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు మొలారిటీ కూడా చేంజ్ అవుతుంది అనేది ఈక్వేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మొలారిటీని ప్రభావితం చేస్తుంది ఉష్ణోగ్రత అనే అంశం అనేది మనకు తెలుస్తుంది. తర్వాత గాఢత తెలిసినటువంటి ద్రావణాన్ని ప్రమాణ ద్రావణము అంటారండి. చూడండి, గాఢత తెలిసినటువంటి ద్రావణాన్ని ఉదాహరణకు 1 m 1 లీటర్ HCl ద్రావణము అనేది గాఢత తెలిసినదండి. 1 m మొలారిటీలలో తెలియజేస్తున్నాం. మనము 1 లీటర్ సొల్యూషన్ అన్నాం అనుకోండి, దాని గాఢత ఎంతో తెలియదు. మొలారిటీలో, నార్మాలిటీలో, ఫార్మాలిటీలో ఏ పద్ధతిలో వాడట్లేము కాబట్టి అది అన్నోన్ సొల్యూషన్, కాన్సన్ట్రేషన్ అన్నోన్ అవుతుంది. నోన్ అంటే దాని ముందల ప్రమాణాలను ఉపయోగిస్తారు. ప్రమాణ ద్రావణాలను ప్రమాణ కుప్పెలను ఉపయోగించి తయారు చేస్తారండి. మీరు ఉదాహరణకు 1 మోల్ ద్రావణాన్ని తయారు చేయాలి అనుకోండి. ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తయారు చేద్దామండి. 1 మోల్ ద్రావణాన్ని ఒక ప్రమాణ కుప్పెని తీసుకోవాలండి. 1 లీటరు రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఒక ప్రమాణ కుప్పెని తీసుకొని దానికి ఏం చేయండి అంటే మొదటగా సోడియం హైడ్రాక్సైడ్ యొక్క అనుభారాన్ని లెక్కించాలి. NaOH 40, దాని గ్రామ్ అనుభారం 40 grams. అంటే NaOHను 40 గ్రాముల NaOHను తీసుకొని ఆ ప్రమాణ గాజు కుప్పలో, లీటర్ గాజు కుప్పలో వేసి దానికి మొదటగా కొంచెం స్వేదన జలాన్ని కలిపి బాగా గిలకరించిన తర్వాత ఆ పదార్థం కరిగిన తర్వాత ఆ గాజు కుప్పే మెడపై ఉన్న నెక్ మీద ఒక గుర్తు ఉంటుందండి. ఆ గుర్తు వరకు మనము స్వేదన జలంతో నింపినట్లయితే అప్పుడు ఏర్పడిన ద్రావణాన్ని 1 మోలార్ లేదా 1 m గాఢత కలిగిన 1 లీటరు ఘన పరిమాణము కలిగిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము అంటారండి. ఎందుకంటే 1 మోలు పదార్థాన్ని 1 లీటరు ద్రావణంలో కరిగిస్తే దాన్ని మోలారు ద్రావణము అంటారు. మోలారు ద్రావణం. డెసిమోలార్ ద్రావణం అంటే 1/10 m అండి. సెంటీమోలార్ ద్రావణం అంటే మీ అందరూ తెలుసు, సెంటీమోలార్ 1/100 m. ఆ విధంగా మిగతా వాటికి ఇప్పుడు ఇది మోలార్ను బట్టి నార్మాల్ ద్రావణము, అలా వాటికి మిగతా వాటికి కూడా నార్మాలిటీ కూడా మనము అప్లై చేసుకొని వాటిని కూడా అర్థం చేసుకోవచ్చును. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక అంశం ఏంటంటే ఒక ద్రావణము లోపల ఉండబడే 1 లీటర్ ద్రావణము లోపల ఉండబడే ద్రావితపు మోలుల సంఖ్యను ఏమన్నాము? మొలారిటీ అన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, మనం గమనించాల్సింది ఏంటంటే మోల్ భాగాన్ని చూడండి. మోల్ భాగాన్ని దేంతో సూచిస్తాము అంటే ఎక్స్తో సూచిస్తారండి. మోల్ భాగాన్ని ఎక్స్ అనే అక్షరంతో సూచిస్తాము. అయితే ద్రావణము లోపల ఉండబడిన 1 అణుఘటకపు మోలుల సంఖ్యకు ఆ ద్రావణము లోపల ఉండబడిన మిగిలిన అణుఘటకాల యొక్క మోలుల సంఖ్యలకు గల నిష్పత్తిని మోల్ భాగము అంటారండి. మీరు నిష్పత్తి అనే పదం ఎక్కడైతే వస్తుందో దానికి ప్రమాణాలు ఉండవు. ఈ క్రింది వానిలో ప్రమాణాలు లేనటువంటి అంశం ఏది? ఏ ఘన పరిమాణ శాతము, బి భార శాతము, సి మోల్ భాగము, డి π1u. ఆన్సర్ అన్నప్పుడు π1u పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మూడింటి లోపల నిష్పత్తులు ఉంటాయండి. రేషియో అనేది ఎక్కడైతే కనపడుతుందో వాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణాలు ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి. ఇందులో మొలారిటీకి అంశానికి మాత్రం చూసినట్లయితే మోల్స్ ఫర్ లీటర్స్ అనే ప్రమాణాలు ఉన్నాయి. ఇది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉండే అంశము. ఇక 1 ద్రావణము లోపల ఉండబడే 1 అణుఘటకపు మోలుల సంఖ్యకు ద్రావణము లోపల ఉండబడిన అన్ని అణుఘటకాల మోలుల సంఖ్యలకు గల నిష్పత్తినే మనము మోల్ భాగము అంటారని. ఇప్పుడు ఉదాహరణకు గమనించండి, ఆ రెండింటి యొక్క నిష్పత్తిని మోల్ భాగం అంటే మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. మోల్ భాగం = ఘటకం యొక్క మోల్ల సంఖ్యకు మరియు ద్రావణములో ఉన్నటువంటి ఘటకం యొక్క మోల్ల సంఖ్య బై
మీకు సంఖ్య అనేది కింది వైపు వచ్చింది గమనించండి. ఘటకం యొక్క మోల్ల సంఖ్య బై ద్రావణములో ఉండబడిన అన్ని ఘటకాల మోల్ల సంఖ్యకు గల నిష్పత్తినే మనం ఏమంటామంటే మోల్ భాగము అంటారు. దీనికి ప్రమాణాలు ఉండవు అనే విషయం మనకు అర్థమైంది. మోల్ భాగముపై ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఘన పరిమాణం అనే అంశం లేదు కాబట్టి దీని లోపల ఉష్ణోగ్రతను పెంచినా తగ్గించినా మోల్ భాగం యొక్క విలువల్లో మార్పు ఉండదు. కాబట్టి ఎక్కడైనా ఏ దేశం లోపల మోల్ భాగం లోపల గాఢతను తెలిపినా కూడా మనకు ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. కానీ ఉదాహరణకు అదే ఇప్పుడు మనకి ఇక్కడ తయారు చేసినటువంటి ద్రావణము మొలారిటీలలో ఉన్నట్లయితే దాన్ని కనుక అమెరికా తీసుకుపోయినట్లయితే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ గాఢత లోపల మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. ఎందుకంటే పూర్తి కాన్సెప్ట్ మనకు ఏర్పడాలి కాబట్టి ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇకపోతే నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే చూడండి, A+B గమనించండి. A+B గివ్స్ రైజ్ టు సొల్యూషన్ అనుకుందాం. A+B గివ్స్ రైజ్ టు సొల్యూషన్. అయితే XA + XB = 1 అండి. ఒక ద్రావణంలో ఉండబడిన రెండు అణుఘటకాల యొక్క మొత్తం మోల్ భాగాలు 1కి సమానము. కాబట్టి A+B గివ్స్ రైజ్ టు సొల్యూషన్ అంటే A+B గివ్స్ రైజ్ టు ద్రావణము అంటే ఏ యొక్క మోల్ భాగము ప్లస్ బి యొక్క మోల్ భాగము రెండింటి యొక్క మోల్ భాగాలు 1కి సమానం అండి. XA + XB = 1. XA = 1 - XB. XB = 1 - XA. ఆ విధంగా ఒకటి తెలిస్తే రెండవ దాన్ని కూడా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మోల్ భాగానికి సంబంధించినటువంటి అంశము. ఇక్కడ ఉదాహరణకు ఆక్సిజన్ A+B గివ్స్ రైజ్ టు ద్రావణము అనే దానికి మనం XA విలువను కావాలి అనుకోండి. XA ఒక్కసారి మీరు పెన్ను పెట్టి పేపర్ పెట్టి రాసుకోండి, చూడండి మీకు అర్థమవుతుంది. XA = NA by small na by small n capital A, small n capital A by small na plus small nb. అక్కడ మీకు ఏమర్థమవుతుందంటే XA కావాలంటే ఏ యొక్క మోల్ భాగం కావాలంటే ఏ యొక్క మోల్ల సంఖ్య బై ఏ యొక్క మోల్ల సంఖ్య ప్లస్ బి యొక్క మోల్ల సంఖ్య అంటే లేదా ద్రావణం లోపల ఉండబడే మొత్తం మోల్ల సంఖ్యను ద్రావణపు మోల్ల సంఖ్య అని కూడా అనవచ్చు. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ద్వారా మళ్ళొకసారి గమనించండి, సులభంగా అర్థమవుతుంది. A+B గివ్స్ రైజ్ టు ద్రావణము XA = NA బై అంటే ఏ యొక్క మోల్ల సంఖ్య బై NA ప్లస్ NB అంటే ఏ యొక్క మోల్ల సంఖ్య ప్లస్ బి యొక్క మోల్ల సంఖ్య. అంటే ఏ యొక్క మోల్ భాగం కావాలంటే ఏ యొక్క మోల్ల సంఖ్యకు ద్రావణము లోపల ఉండబడిన అన్ని అణుఘటకాల యొక్క మోల్ల సంఖ్యలకు గల నిష్పత్తిని ఏ యొక్క మోల్ భాగము అంటారు. ఒకవేళ XB కావాలి అనుకోండి, ఏదైతే కావాలో మోల్ భాగము XB = NB బై అంటే బి యొక్క మోల్ల సంఖ్య బై NA ప్లస్ NB ఏ యొక్క మోల్ల సంఖ్య ప్లస్ బి యొక్క మోల్ల సంఖ్య. ఈ విధంగా మనము వాటి యొక్క మోల్ భాగాలను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో మోల్ల సంఖ్య కనుక్కోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. ఇందులో మీరు గమనించండి, మోల్ల సంఖ్యను కనుక్కోవాలంటే భారము బై అణుభారం అంటే అణువుల యొక్క భారాలు మనకు తెలిసి ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. దీన్ని ఇప్పుడు మనం ఇంతవరకు చర్చించిన అంశం ఏంటంటే మోల్ భాగము. మోల్ భాగం అనేది X అనే అక్షరంతో చూపిస్తారు. ఇది గాఢతను తెలియచేయడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి. మోల్ భాగం అనేది ద్రావణంలో ఉండబడిన ఒక అణుఘటక మోల్ల సంఖ్యకు మిగిలిన అణుఘటకాల యొక్క మొత్తము అణుఘటకాల యొక్క మోల్ల సంఖ్యలకు గల నిష్పత్తినే మోల్ భాగం అంటారు. దీని యొక్క ప్రమాణాలు ఉండవు. కారణం ఏంటంటే ఇది నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉండదు. కారణం ఏంటంటే దీని సమీకరణం లోపల వాల్యూమ్ అనేది లేదు. డియర్ ఫ్రెండ్స్, మనము ద్రావణం యొక్క గాఢతను తెలియచేయడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతుల గురించి ఘన పరిమాణ శాతము, భార శాతము, మోలారిటీ అని నెక్స్ట్ తర్వాత మోల్ భాగం గురించి చూసాము. అయితే మనకు సిలబస్లో ఉన్నటువంటి దాని ప్రకారము నార్మాలిటీని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నార్మాలిటీ అంటే ఏంది? నార్మాలిటీను కూడా ద్రావణం యొక్క గాఢతను తెలియచేయడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులలో ఒక పద్ధతి అండి, గుర్తుంచుకోండి. నార్మాలిటీ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్స్ టు ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఆర్ డిసిగ్నేటెడ్ బై క్యాపిటల్ N.
క్యాపిటల్ ఎంతో సూచిస్తారండి నార్మాలిటీని సూచించడానికి. కాబట్టి 1 లీటరు ద్రావణంలో కరిగి ఉండబడే ద్రావితపు గ్రాము తుల్య భారముల సంఖ్యను నార్మాలిటీ అంటారండి. 1 లీటరు ద్రావణంలో కరిగి ఉండబడే ద్రావితపు గ్రాము తుల్య భారముల సంఖ్యను నార్మాలిటీ అంటారు. ఈ నార్మాలిటీకు మొలారిటీకి మధ్యన దగ్గర సంబంధం ఉందండి. మొలారిటీని అయితేనేమో కొంచెం స్లైటర్ డిఫరెన్స్. 1 లీటరు ద్రావణంలో కరిగి ఉండబడే ద్రావితపు గ్రాము మోలుల సంఖ్య, ఇది దానికి డిఫరెన్స్. క్యాపిటల్ M W బై రాసుకోండి. క్యాపిటల్ M W బై GMW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. ఇక్కడనైతేనేమో నార్మాలిటీ లెక్కించాలంటే సేమ్ ఆల్మోస్ట్ నార్మాలిటీ W బై GMW బదులుగా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బదులుగా గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1/V ఇన్ లీటర్స్. 1/V ఇన్ లీటర్స్. నార్మాలిటీ గమనించండి, నార్మాలిటీ W బై GEW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. ఒకవేళ మిల్లీలీటర్లలో వచ్చిందనుకోండి W బై GEW ఇంటూ 1000/V ఇన్ మిల్లీలీటర్స్లో తీసుకోవాలి. ఒకవేళ ద్రావణం యొక్క ఘనపరిమాణం కనుక మిల్లీలీటర్లో తీసుకున్నట్లయితే ఈక్వేషన్ ఈ విధంగా రీఅరేంజ్ చేసుకొని మనము మొలారిటీను లేదా నార్మాలిటీను కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొలారిటీకి నార్మాలిటీకి ఒకటే తేడా, అందులో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాము, ఇందులో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాము. అయితే ఇక్కడ దీని యొక్క ప్రమాణాలు ఏంటంటే తుల్యాంక భారాలు పర్ లీటర్. చూడండి, తుల్యాంక భారాలు నార్మాలిటీ యొక్క ప్రమాణాలు తుల్యాంక భారాలు పర్ లీటర్ను మనము నార్మాలిటీ కిందకి తీసుకుంటాం. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి, ఉష్ణోగ్రత యొక్క ప్రభావం నార్మాలిటీ పైన ఉంటుందా ఉండదా అనే విషయాన్ని గమనించండి. నార్మాలిటీ W బై GEW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. ఈక్వేషన్లో కనుక మీరు చూసినట్లయితే మీ ఈక్వేషన్లో ఘనపరిమాణం అనేది ఉంది, మిగిలినవి ఏ ఒక్కటి కూడా మారదు. W వెయిట్ మారదు ఉష్ణోగ్రతను బట్టి. GEW గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తుల్యాంక భారం అనేది మారదు. 1/V ఇన్ లీటర్స్. ఒక వాల్యూమ్ ఒక్కటి మాత్రమే మారుతుంది, ద్రావణపు ఘనపరిమాణం మాత్రమే ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది. కాబట్టి టోటల్ నార్మాలిటీ కూడా మారుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత పైన ఆధారపడే అంశాలలో గమనించండి నార్మాలిటీ కూడా ఒకటి. అయితే ఇక్కడ నార్మాలిటీను రెండు మూడు అంశాలు గమనించండి. దీంట్లో నార్మాలిటీను క్యాపిటల్ ఎంతో సూచిస్తారని. నెంబర్ 1 ఫస్ట్ ఇంపార్టెంట్, నార్మాలిటీ యొక్క ఈక్వేషన్ కనుక్కోవటానికి W బై GEW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. ఇది రెండవ అంశము. మూడో అంశం దీని యొక్క ప్రమాణాలు ఏంటంటే తుల్యాంక భారాలు పర్ లీటర్తో చూపిస్తాము. ఇక నాలుగవ అంశం ఏంటంటే ఇది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుందా ఉండదా అనే అంశము ముఖ్యమైనది. ఇది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. మొలారిటీ ఏ విధంగానైతే ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుందో నార్మాలిటీ కూడా ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. కానీ చూడండి, కానీ ఇది మాత్రము అంటే మోల్ భాగము మాత్రము ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉండదు అనే విషయాన్ని మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది గమనించండి, మొలాలిటీ అనే విషయం కూడా. మొలాలిటీ అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే 1 కిలోగ్రాము ద్రావణిలో కరిగి ఉండబడే ద్రావితపు గ్రాము మోలుల సంఖ్య అండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. చివరిది ఇక్కడ మొలాలిటీ. మొలాలిటీ అనేది కూడా ద్రావణం యొక్క గాఢతను వ్యక్తపరచడానికి ఉపయోగించే పద్ధతిలో ఒకటి. 1 కిలోగ్రాము ద్రావణిలో, కానీ అక్కడ మొలారిటీ నార్మాలిటీలోనేమో 1 లీటరు ద్రావణంలో అన్నాము. ద్రావణము పాయింట్ గమనించండి. ఇటువంటి దగ్గర కన్ఫ్యూజన్ చేస్తుంటుంటారు డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. 1 కిలోగ్రాము ద్రావణిలో ప్యూర్ సాల్వెంట్, ఇక్కడ 1 కిలోగ్రాము ద్రావణంలో కరిగి ఉండబడే ద్రావితపు గ్రాము మోలుల సంఖ్యను మొలాలిటీ అంటారు. ఈ మొలాలిటీ అనే దాన్ని స్మాల్ m అనే అక్షరంతో సూచిస్తారండి. స్మాల్ m అనే అక్షరంతో సూచిస్తాము. అయితే మొలాలిటీను లెక్కించడానికి సమీకరణము రాసుకోండి. ఇక్కడ ఎలా లెక్కిస్తారు మొలాలిటీ యొక్క సమీకరణం అంటే చిన్న ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ అనుభారాలు చూడండి తెలిసినట్లయితే గ్రామ అనుభారం తెలుస్తుంది. గ్రామ అనుభారాలు తెలిస్తే తుల్యాంక భారాలు తెలుసుకోవచ్చు. తుల్యాంక భారాలు కనుక తెలిసినట్లయితే మనం నార్మాలిటీని లెక్కించవచ్చు. గ్రామ అనుభారాలు తెలిసినట్లయితే
మొలారిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం లెక్కించవచ్చు అండి. ఇక్కడ ఎలాంటి మనకు ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మొలాలిటీ దగ్గర మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ చూడండి, రాసుకోండి. మొలాలిటీ స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ మొలాలిటీ స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ బై చూడండి డబ్ల్యూ బై జిఎండబ్ల్యూ ఇంటూ 1/w డాష్. ఇక్కడ గమనించండి, ఈ మొదటి పదము అనేదేమో ద్రావితానికి సంబంధించింది. స్మాల్ డబ్ల్యూ ద్రావితం యొక్క భారము గ్రాములలో, జిఎండబ్ల్యూ గ్రాము అనుభారము, జిఎండబ్ల్యూ ద్రావితం యొక్క గ్రామ అనుభారం ఇది. నెక్స్ట్ డబ్ల్యూ డాష్ అనేది ద్రావణి యొక్క భారము కిలోగ్రాములలో అండి, ద్రావణి యొక్క భారము కిలోగ్రాములలో. కాబట్టి రేపు మొలాలిటీకి సంబంధించినటువంటి చూడండి మొలాలిటీకి సంబంధించినటువంటి యూనిట్స్ అడితే మోల్స్ ఫర్ కిలోగ్రామ్స్ అండి. మొలాలిటీకి సంబంధించిన ప్రమాణాలు మోల్స్ ఫర్ కిలోగ్రామ్స్ అయితే మొలారిటీకి సంబంధించిన ప్రమాణాలు మోల్స్ ఫర్ లీటర్ అవుతుందండి. మోల్స్ ఫర్ లీటర్, ఇది మోల్స్ ఫర్ కిలోగ్రామ్. దీనికి దానికి మధ్యన డిఫరెన్స్. అయితే మొలాలిటీ అనేది గమనించండి, యూనిట్స్ తెలిసినాయి, మోల్స్ ఫర్ కిలోగ్రామ్ అనేది. ఇంకొక ముఖ్యమైనటువంటి ఎంట్రన్స్లలో అడిగే అంశం ఏంటంటే ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాన్ని గురించి అడుగుతున్నారండి. ఇక్కడ మీకు స్మాల్ ఎమ్ మొలాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్, స్మాల్ డబ్ల్యూ వెయిట్ బై జిఎండబ్ల్యూ ఇంటూ 1/w డాష్. వెయిట్ ద్రావితం యొక్క భారం గ్రాములలో, ఇది టెంపరేచర్ని బట్టి మారదు. నెక్స్ట్ జిఎండబ్ల్యూ గ్రామానుభారం, ఇది కూడా టెంపరేచర్ని బట్టి మారదు. 1/w డాష్ ద్రావణి యొక్క భారం కిలోగ్రాములలో ఉన్నది కాబట్టి ఇది కూడా టెంపరేచర్ని బట్టి వేరియేషన్ అనేది లేదు. కాబట్టి దీన్ని బట్టి నువ్వు ఒక నిర్ధారణకు రావచ్చు. ఏమని, ఇక్కడ ఉష్ణోగ్రతను పెంచినా లేదా తగ్గించినా దాని యొక్క ప్రభావం అనేది మొలాలిటీ పైన ఉండదు. కాబట్టి మనము వేరొక దేశానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోపలికి ద్రావణాన్ని మనం తీసుకుపోవాలంటే, ఏదైనా ఒక గాఢతలను తీసుకొని పోవాలంటే మొలాలిటీ అనేది అనుకూలమైనటువంటిది. ఎందుకంటే టెంపరేచర్ని బట్టి వేరియేషన్ అనేది మనకు కనిపించడం లేదు. కాబట్టి మొలాలిటీని ఉపయోగించుకొని మనము ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. కావున డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినటువంటివి గాఢతను తెలియజేసే పద్ధతులు చాలా ముఖ్యమైనటువంటివి. నెంబర్ 1 భార శాతం, ఒకటి. నెంబర్ 2 ఘనపరిమాణ శాతము, నెంబర్ 2. నెంబర్ 3 మొలారిటీ, నెంబర్ 4 నార్మాలిటీ, నెంబర్ 5 మొలాలిటీ, నెంబర్ 6 చూడండి మోల్ భాగం. ముఖ్యంగా ఈ 6 రకాల పద్ధతులను ఉపయోగించి ఇవే కాకుండా ఇంకా ఎడిషనల్ మెథడ్స్ కూడా ఉన్నవి. కానీ మన సిలబస్ లోపల ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెథడ్స్ మాత్రమే ఇంతవరకు ఉన్నాయి.